ఎప్పుడు బోరింగ్గా చికెన్ వేపుడు మటన్ వేపుడైనా సరదాగా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లల కంటే ముందు పెద్దవాళ్ళే బౌల్ మొత్తం ఖాళీ చేస్తారు. మరి ఈ రెసిపీలోకి వెళ్తే నేను 1/2 కిలో ప్రాన్స్ తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి వేడయ్యాక నూనె నెయ్యి వేసి వేడయ్యాక ముందుగా నరం తీసి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసుకోవాలి. రొయ్యలు ఆయిల్లో వేయగానే కలర్ చేంజ్ అవుతాయి, భయపడక్కర్లేదు. కాస్త ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసి ప్రాన్స్లోని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మూత పెట్టి వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంటను సిమ్లో ఉంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఇందులో ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి సాఫ్ట్గా అయ్యి మసాలాల ముక్కకి బాగా పట్టాక చివరిగా కొత్తిమీర తరుగు వేసి మరోసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చివరిగా కాస్త నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.